ఈ ఏడాది సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. కోడి పందాలు కూడా చాలా చోట్ల చాలా ఆనందంగా జరుపుకున్నారు. సంస్కృతిలో భాగమైనటువంటి అనేక పోటీలను సైతం అనేక చోట్ల నిర్వహించారు. గతంలో పోలీసులు పండుగలు సక్రమంగా జరగకుండా అనేక ఆంక్షలు విధించి జనాలను ఇబ్బంది పెట్టినప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం ఉత్సాహంగా ఈ పండుగ వేడుకలను జరుపుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పించింది. అదేవిధంగా నిన్న చూసినట్టయితే నిన్న అనగా కనుమ రోజు కూడా చాలా విచ్చలవిడిగా ఉత్సాహంగా అందరూ కూడా ఈ పోటీలే కాకుండా ఇతర కార్యక్రమాల్లో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనేక చోట్ల అంటే సంస్కృతిలో భాగం మనం ఏంటంటే బాగా ఎంజాయ్ చేయడం. పండగ అంటే రైతులు తాము పండించినటువంటి పంట చేతికి వచ్చిన తర్వాత వారందరూ కూడా ఆనందంగా ఉండేందుకు ఈ పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి అనేది సంక్రాంతి లక్ష్మిని మనం ఆహ్వానిస్తుంది. అంటే దానికి సంబంధించిన పాడి పంటలన్నీ కూడా పుష్కలంగా ఉంటే ఆనందంగా ఆ పండుగను మనం జరుపుకుంటాం. అదే రీతిలో ఈ ఏడాది అంతా బాగానే పంటలు పండాయని చెప్పి కూడా ఉత్సాహంగా రైతులన్నీ కూడా ఈ వేడుకను జరుపుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా గ్రామాల్లో సైతం హాయిగా ఈ పోటీలు పండుగలు జరుపుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇదే రీతిన భవిష్యత్తులో కూడా ఇలాగే పండుగలు జరుపుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని మరొక మాట కూడా చెప్పాలి. పండుగ రోజు చాలామంది అంటే వారు కొంచెం ఉత్సాహంగా ఈ మద్యం సేవించడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. ప్యాక్ ఆడడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. అటువంటి కొంచెం ఆంక్షలు విధించడం ద్వారా పోలీసులు భయపెట్టడం ద్వారా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వేడుకలను ఇదే రీతిన కొనసాగించేందుకు అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సినిమా హాళ్ళు కూడా రద్దీ లేకుండా హాయిగా ఆన్లైన్లో టికెట్లన్నీ కూడా తీసుకుని ఎవరికి వారు ఈ సినిమాకు వెళ్ళడం కూడా జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే పండుగ అనేది చాలా ఆనందమయంగా సంతోషంగా ఉల్లాసంగా జరిగింది. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు. ధన్యవాదాలు.